అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ గా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్ తో ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తో ముందుకైతే వస్తా. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తో ముందుకైతే వస్తా. ఎలా చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ నాజర్ హుస్సేన్ కి పిచ్చి పట్టింది. అవును, నిజంగానే పిచ్చి పట్టింది. పనికిరాని స్టేట్మెంట్స్ అయితే ఇస్తున్నాడు. ఏం స్టేట్మెంట్ ఇచ్చాడంటే నిజంగా చూడండి, ఈ బాబర్ అజమ్ గారు పాకిస్తాన్ సూపర్ లీగ్లో దుమ్ము లేపుతున్నాడు. అదిరిపోయి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు. ఇప్పటికే 10 మ్యాచ్లు ఆడి ఈ బాబర్ అజమ్ గారు 588 రన్స్ అయితే కొట్టాడు. లాస్ట్ 2 ఇయర్స్లో వరస్ట్ అంటే వరస్ట్ ప్లేయర్ బాబర్ అజమ్ గారు. అవును కదా, వేస్ట్ అంటే వేస్ట్ ఫెలో. అలాంటి బాబర్ అజమ్ గారు ఇప్పుడు పాకిస్తాన్ సూపర్ లీగ్లో మంచి ఫామ్లోకి అయితే వచ్చేసినాడు. 10 మ్యాచ్లు ఆడి 588 రన్స్ అయితే కొట్టాడు. ఆ 588 రన్స్ కొట్టి ఒక సెంచరీ, 2 సెంచరీలు కొట్టి 3 హాఫ్ సెంచరీలు అయితే కొట్టాడు. చాలా అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు. దీన్ని చూసి ఈ ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ నాజర్ హుస్సేన్ ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. ఇండియన్స్ బాబరిజం కాళ్ళు పట్టుకున్నా కూడా బాబరిజం ఐపీఎల్లో ఆడేకి రెడీగా లేడు. అంటే బాబరిజంకి 100 కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా బాబరిజం ఐపీఎల్ ఆడేకి రెడీగా లేడు. అసలు నిజంగా పిచ్చి పీక్స్లో ఉందని చెప్పొచ్చు పాకిస్తాన్ ప్లేయర్స్కి, తర్వాత ఈ నాజర్ హుస్సేన్ గడికి. అవును కదా, పోయి బాబర్ అజమ్ కానీ ఎవరు తీసుకుంటారు? నిజంగా బాబర్ అజమ్ గాడే నేనే 100 కోట్లు ఇస్తానా కూడా ఐపీఎల్లో అడుగు పెట్టేకి ఛాన్సే లేదు. అసలు నిజంగా ఒకవేళ ఐపీఎల్లో పాకిస్తాన్ ప్లేయర్స్ని అలౌ చేశారే అనుకో, చేసినా కూడా నిజంగా ఈ బాబర్ అజమ్ గాడు నిజంగా అన్సోల్డ్ అయితే అవుతాడు. వరస్ట్ అంటే వరస్ట్ ప్లేయర్. ఎందుకంటే టెస్ట్ ప్లేయర్, ఒక ఓడిఐ ప్లేయర్. ఇక్కడ ఐపీఎల్లో 200+ స్ట్రైక్ రేటు మెయింటైన్ చేసే వాళ్ళకే ఛాన్సులు చిక్తా ఉండాలి. అవునా కదా, అలాంటిది 146 స్ట్రైక్ రేట్తో 588 రన్స్ అయితే కొట్టాడు. అలాంటి బాబర్ అజమ్ గాడికి ఎందుకు ఛాన్స్ ఇస్తారు? పక్కా అన్సోల్డ్ అయితే అవుతాడు బ్రో. నిజంగా బాబర్ అజమ్ గాడు అన్సోల్డ్ అయితే అవుతాడు. వరస్ట్ అంటే వరస్ట్ ప్లేయర్. అది లాస్ట్ 2 ఇయర్స్లో వేస్ట్ ఫెయిల్ అయినాడు. ఇప్పుడు అదేందో ఫామ్లోకి అయితే వచ్చేసినాడంట. ఇక తన్వీర్ అహ్మద్ పాకిస్తాన్ మాజీ ప్లేయర్ తన్వీర్ అహ్మద్ ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. ఈ బాబర్ అజమ్ గారి ఆట చూసి, ఈ పర్ఫార్మెన్స్ చూసి పాకిస్తాన్ కూడా కెప్టెన్ చేస్తారంట. పాకిస్తాన్ కెప్టెన్ చేసి తర్వాత 2027 వరల్డ్ కప్ కూడా పాకిస్తానే గెలిచిపోతుందంట. అది బాబర్ అజమ్ కెప్టెన్సీలోనే 2027 వరల్డ్ కప్, ఓడిఐ వరల్డ్ కప్ పాకిస్తాన్ గెలుస్తుందని తన్వీర్ అహ్మద్ అయితే ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. నిజంగా వీళ్ళకి పిచ్చి పట్టలేదు, పిచ్చి పిక్స్లో ఉందని చెప్పచ్చు. అవునా కదా, పనికిరాని స్టేట్మెంట్స్ అంతా ఇస్తా ఉన్నారు. అసలు నిజంగా చాలా మంది ఇండియన్స్ అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు, బాబర్ అజమ్ ఏమన్నా ఐపీఎల్కి ఏమన్నా వస్తే 100 రూపీస్ ఇస్తారు రమ్మను. అవునా కదా, 100 రూపీస్ ఇచ్చే కూడా గతి లేదు. నిజంగా పక్క అన్సోల్డ్ అయితే అవుతాడు. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎలాంటి ప్లేయర్స్ ఉన్నారు ఐపీఎల్. అవునా కదా, అలాంటి ప్లేయర్స్ అంతా పక్కన పెట్టుకొని ఈ బాబర్ అజమ్ గాని ఎందుకు తోడుకుంటారు? వరస్ట్ అంటే వరస్ట్ ఫెలో. అవునా కదా, దీని గురించి అసలు ఇండియన్స్ కాళ్ళు పట్టుకోవాలంట. ఈ నాజర్ హుస్సేన్ గారికి చాలా అంటే చాలా పొగరు పట్టింది. ఈ పొగరుని దించల్లా. 100 కోట్లు. అవునా కదా, పెద్ద పెద్ద ప్లేయర్స్కే చాలా అంటే 27 crores హైయెస్ట్ ఐపీఎల్ హిస్టరీలో. అలాంటిది 100 కోట్లు ఇస్తారు. ఈ నాజర్ హుస్సేన్ గారికి చాలా అంటే చాలా బలుపు ఎక్కింది. జియూ స్టార్ ఏ బల్బ్ అయితే ఎక్కింది. ఇక దీని గురించి మీరు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బాయ్.